హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ కేఎన్పిసిలో భాగమైన మీనా ఆల్ అహ్మదీ రిఫైనరీలోని ఒక ఆపరేషనల్ యూనిట్ను లక్ష్యంగా చేసుకొని గురువారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరగడంతో చిన్నపాటి అగ్ని ప్రమాదం సంభవించిందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ కేపీసీ ధృవీకరించింది. అలాగే కువైట్ న్యూస్ కూడా ఇది ప్రకటనలో ఎటువంటి గాయాలు జరగలేదని కేపీసీ హామీ ఇచ్చింది. అత్యవసర మరియు త్వరిత ప్రతిస్పందన బృందాలు వెంటనే రంగంలోకి దిగి అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ సిబ్బందిని రక్షించడానికి మరియు ప్రాంగణాన్ని సురక్షితంగా ఉంచడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మంటలను ఆర్పివేశాయి. అయితే అధికారులు పరిస్థితిని నిశితంగా పరీక్షిస్తూ ఉన్నారు మరియు తదుపరి సమాచారం అధికార మార్గాల ద్వారా తెలియజేయబడుతుందని కేపీసీ పేర్కొంది. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. శత్రువుల క్షిపణి మరియు డ్రోన్ దాడులను కువైట్ వాయు రక్షణ దళాలు చురుకుగా ప్రతిస్పందిస్తున్నాయని ఆర్మీ జనరల్ స్టాఫ్ ఈరోజు ధృవీకరించింది. ఆ ప్రాంతంలో వినిపించే ఏవైనా పేలుడు శబ్దాలు వాయు రక్షణ వ్యవస్థలు ఈ ముప్పులను అడ్డుకోవడం వల్లే వస్తున్నాయని అధికారులు తెలిపారు. నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా సూచనలను ఖచ్చితంగా పాటించాలని కోరడమైనది. ఈ దశలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. అలాగే పరిస్థితి అదుపులో ఉందని, అవసరమైనప్పుడు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తామని జనరల్ స్టాఫ్ నొక్కి చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.